ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మేషరాశి వాళ్ళకి సంబంధించి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలన్నా, డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులున్నా కూడా పోవాలన్నా మంచి మనీ రెమెడీ ఏమైనా ఉంటే తెలియజేయండి. అలాగే జీవితంలో ఒక్కసారైనా ఏ ఆలయానికి వెళ్ళొస్తే వీళ్ళ తలరాత మారే అవకాశం ఉంటుందంట? ఖచ్చితంగా అండి. మేషరాశి అనగానే ఇటీవల వారికి కొంచెం శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంది. ఆ రాశి ప్రకారం మనం చూసుకున్నప్పుడు అయితే కనుక మంచి నక్షత్రం, మంచి రాశి అనమాట. మొదటి రాశి మేషరాశి అనేది. ఇందులో ఉన్నవారికి ఏంటంటే కొంచెం కోపదారితరంగా ఉన్న చాలా మంచి వ్యక్తులు. మేషరాశి వారు మన పక్కన ఉన్నారనుకోండి, వాళ్ళని దూరం చేసుకోకండి. ఎందుకంటే ఎక్కడ దాకైనా రాగలుగుతారు, చివరి వరకు ఉండగలుగుతారు అంటే ఒక్క మేషరాశి వారి వల్ల అవుతుంది. నమ్మిన మాట, నమ్మినటువంటి వ్యక్తిత్వం, ఒక బాధ్యత కానీ ఒక మాట కానీ మనం ఇచ్చామంటే మాత్రం దానికి కట్టుబడి ఉంటారు. ఎవరు ఉంటారండి ఈ రోజుల్లో? ఎవరుంటారు? మాట మీద ఎక్కువ కట్టుబడి ఉండేటువంటి రాశి అంటే మేషరాశి. అందుకని వాళ్ళు ఎక్కువ ఆర్థికంగానే ఉంటుంటారు. ఎప్పుడు వాళ్ళు సంపాదించిన కూడా మాట మీద ఎక్కువ నిలబడతారు. ఎవరైనా ఒక పని దగ్గర ఒకరైనా పని చేస్తున్నారంటే ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. కాబట్టి అలాంటి మేషరాశి వారికి ఆర్థిక సంక్షోభం ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి. ఎందుకంటే ఎదుటి వారిని మాట కన్నా ఎక్కువ విలువిస్తుంటారు. కాబట్టి డబ్బును వీరు చూడరు, అవకాశాన్ని బట్టి మారుతుంటారు. నమ్మకమైన వ్యక్తులు ఉంటారు. అలానే వీరికి 1,00,000 కోట్ల రూపాయలు పక్క పెట్టండి, ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు మాట్లాడతారు. వీళ్ళు ఎక్కువ ఏది ఆశించరు. కాకపోతే వీరు చేసే పని ఏంటంటే కొంతమందికి నచ్చదు, కానీ చివరికి పని అయిన తర్వాత అబ్బా ఎంత బ్రహ్మాండంగా ఉందో అంటుంటారు అనమాట. అలానే మేషరాశి వారు మోసదూరే వ్యక్తిత్వం కాదు, ఎప్పుడు కూడా మోసపోతూనే ఉంటుంటారు. పాపం ఎవరొకరి చేతిలో మోసపోతూ ఉంటుంటారు అనమాట. తొందరపాటు నిర్ణయం. మేషరాశి వాడికి వీక్నెస్ ఏంటంటే తొందరపాటు నిర్ణయం. అంటే రేపు చేసిన పని వాళ్ళు చేస్తారు. దానివల్ల ఏంటంటే నష్టపోతూ ఉంటుంటారు ఒక్కొక్కసారి అయితే కనుక. అయితే ఇక్కడ ఇలాంటి మేషరాశి వాళ్ళకి ఆర్థికమైన సంక్షోభం కొంచెం ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎలాంటిదంటే పంట పండిస్తారు, చాలా బాగా పండుతుంది. పంట పండిన తర్వాత కుప్పగేస్తారు. కుప్పేసి అక్కడ మొత్తం వరిసాలు కట్టిన తర్వాత బాగా అకాల వర్షం పడింది, పంట నష్టం. సరిపోని రైతు దగ్గర నుంచి బ్రోకర్ దగ్గరికి, ఏజెంట్ దగ్గరికి తీసుకెళ్తారు, దళారీ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత పంటకి రేటు రాదు, నష్టం. తొందరపడిన వాళ్ళు నష్టం. ఇది ఒకటి అయిపోయిందో. అలానే ఒక వ్యాపారం పెడతారు, వ్యాపారం పెట్టి మంచి ఆఫర్లు పెడుతూ ఉంటారు. దానివల్ల వ్యాపారం వచ్చేటప్పటికి నష్టం. తర్వాత వచ్చి చెప్తుంటారు వద్రా బాబు అని చెప్పేసి, అప్పటికే అయిపోయింది అంతా. వద్రా బాబు అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం పెడతారు. ఏంటంటే అంతా బాగుండాలి కదా, కొత్త రకంగా వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తారు. మొత్తం కాస్త అయిపోతుంటారు అన్నమాట. అంటే తొందరపాటు నిర్ణయం వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఈ ఆలయం కన్నా కూడా వీళ్ళకి ఒక పరిహారం చెప్పాలి. ముఖ్యంగా ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఉండాలి అంటే ఏం చేయాలంటే నవగ్రహాలకి నవధాన్యాలు అభిషేకం చేస్తూ ఉండాలి. దాంతోపాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చపెసలు, బ్రౌన్ శనగలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అభిషేకం చేస్తూ ఉండాలి. ప్రతి 3 మాసాలకు ఒకసారి అయినా సరే, ఏ వారైనా పర్లేదు. ఎక్కడ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ 11 వాటి మీద పోయాలి. అలానే ఎక్కడైనా వీరికి ఆ పటిక అలానే తెల్ల ఆవాలు, నల్ల జిల్లేడు ఉంటే కనుక, నల్ల జిల్లేడు చిన్న ముక్క ఉంటే కనుక వాటిని తల చుట్టూ తీసేసి పొదలుగా ఉన్న చెట్లలో కానీ పర్యటన నీటిలో కానీ వేసేయాలి. ఇది వారి పరిహారం. ఇక గోధుమ రొట్టెలు ఆవుకు తినిపిస్తూ ఉండాలి. ఎప్పుడైనా ఒకసారి తోలకూర, పాలకూర కూడా ఆవుకు తినిపిస్తూ ఉంటే వీరికి ఆ దేవతలు, తదాస్తు దేవతలు కూడా వీరికి అనుకుంటూ ఉంటుంటారు. ఇక తదాస్తు మటు మేషరాశి అన్నప్పుడు ఏంటంటే తదాస్తులు అనమాట. వాళ్ళు మేషరాశి వాళ్ళు అమ్మవార్లు, వాళ్ళ ఏంటంటే పైన తదాస్తుని తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ తదాస్తు అమ్మవార్లు ఒక కృప వీళ్ళ మీద ఉండాలంటే ఎప్పుడు మంచిగా మాట్లాడాలి. వాళ్ళు నాశనం అవ్వాలి, వీళ్ళు ఇబ్బంది పడాలి, వాళ్ళు అట్లా కూడా అక్కడ అనకూడదు. మేషరాశి వారు అంటే ఎప్పుడు అమ్మవారి ఆధీనంలో ఉంటారు. కాబట్టి వారు మంచి మాటలే మాట్లాడితే వారికి మంచి జరుగుతుంది. కాబట్టి అదొకటి వీరి ప్రికాషన్స్. ఈ 3 కూడా వారు ఎప్పుడు చేసుకుంటూ ఉండగా, అయినా సరే మనకు అవ్వట్లేదంటే కనుక ఒకటి ఉందండి. ఎలాంటి సందర్భమైనా, ఎలాంటి క్రియలైనా సరే పోగొట్టేటువంటి మనసు, మైండ్ ఆలోచింప చేసేటువంటిది, కేంద్రీకృతమైనటువంటిది, ఆహ్లాదకరంగా అయ్యేటువంటిది, ప్రశాంతంగా ఉంచేటువంటిది ఒకే ఒకటి ఏంటంటే ఆలయ దర్శనం. పుణ్యక్షేత్రాలకి, తీర్థయాత్రలకి వెళ్ళడం, దాంట్లో ముఖ్యంగా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాలు వెళ్ళడం ద్వారా వీరికి మంచి నడవడికతో కూడినటువంటి, మంచి నేతృత్వం కూడినటువంటి మనసు, మైండే కాదండి, అవ్వలేనటువంటి పనులు కూడా అవుతూ ఉంటాయి. అదే కాణిపాక వినాయకుడు. కాణిపాకంలో స్వయంభూ వినాయకుడు. అలాంటి కాణిపాకంలో ఆకు పూజన అంటే స్వామివారికి అక్కడ పత్రినితో పూజ చేస్తారు. దాన్ని ఆకు పూజ అంటారు. అక్కడ పత్రినితో చేసేటువంటి స్వామివారి యొక్క శాంతి హోమం, శాంతి పూజ, అక్కడ నవగ్రహాల శాంతి పూజ కూడా చేస్తారు.
ఇలాగా గణపతి ఆలయంలో మనకి కాణిపాకంలో ఉంది, తిరుపతి సమీప దూరంలో ఉన్నటువంటి కాణిపాకం. ఇక్కడ మేషరాశి వారు కనుక సందర్శించినా, దర్శనం చేసుకున్నా, అక్కడ నిద్ర చేసినా కూడా వారికి జన్మధన్యమేక. వారి మీద నక్షత్రాలకు సంబంధించి కానీ, గ్రహాలకు సంబంధించి కానీ, దశల అంతర్దశ కానీ, గోచారం కానీ, నవంశ కానీ, ఇంకెన్ని రకాల సమస్యలున్నా, గ్రహరీత్య దోషాలున్నా కూడా ఒక్కసారి కాణిపాకం దర్శనం చేసుకున్నామా అన్నీ పటాపంచలేదు. కానీ ఆరోగ్యం సహకరిస్తే మాత్రం కాణిపాకంలో ఆ స్వామివారి వద్దన చెంతన మనము గుంజిళ్ళు 119 తీయాలి. చంటి పిల్లలైనా పెద్దవారైనా సరే. ఆరోగ్యం సహకరించట్లేదంటే తీసినా తీయకపోయినా ఇబ్బంది లేదు. కానీ 119 గుంజిళ్ళు తీస్తే స్వామివారు నీకు అవ్వని పని కానీ, ఇది కాదు, ఇది నెగిటివ్, ఇది లేదు అనుకోవడం లేదు. పెళ్ళిళ్ళు అవుతాయి, పేరెంటాలు అవుతాయి, పిల్లలు పుడతారు, జాబ్ వస్తుంది, నిలకడగా ఉంటుంది, ఆ వాహనం వస్తుంది, గృహం వస్తుంది, ఇంకేం కావాలి, విదేశయానం వస్తుంది, సెటిల్ అయ్యేదానికి వస్తుంది. ఎన్ని రకాల విఘ్నాలు ఉన్నా కూడా స్వామివారి ఇట్టే తొలగిస్తాడు. మరి అంతకన్నా అదృష్టం ఏం కావాలంటే కాణిపాకం వెళ్ళటం ఒకటే అదృష్టం, ఆడికి వెళ్ళటం ఒకటే దూరం, అంతే. ఆ కాణిపాకం వెళ్ళామా మన జీవితం మారిపోయినట్టుగా. జీవితంలో ఎప్పుడైనా వెళ్ళండి, వారంతో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, గోత్రంతో సంబంధం లేదు. వెళ్ళామా, దర్శనం చేసుకున్నామా, 11 కొబ్బరికాయలు సమర్పించామా. కొబ్బరికాయలు మళ్ళీ 11 చెప్పలు తెచ్చుకుని ఇంట్లోకి వచ్చి చట్నీ చేసుకుంటాను, ఆ పిల్లలు పెడుతుంటే అవదండి, నేను గులుకోజ్ చేసుకుంటా, కొబ్బరిలో చేసుకుంటా అంటే కాదు. 11 చెప్పలు కాదు, 11 కాయలు వదిలేసేయాలి. అక్కడ వదిలివేసేసి ఆ స్వామివారి చెంతన ఉండేసి పట్టు వస్త్రాలు సమర్పించేసి పత్రితో అభిషేకం చేసుకొని ఆ స్వామివారికి చెంతన మనం ఎన్ని రకాలుగా అనుకుంటారో అన్ని రకాలు చేస్తే కనుక మనకి స్వర్గధామమేక. ఎన్ని రకాల హోమాలు, యజ్ఞాలు, పూజలు చేయించినప్పుడు ఉపయోగం లేదు. ఒకటి ఉంటుంది, లక్ష్మీ గణపతి హోమం. ఇది కూడా చాలా ప్రసిద్ధి అండి. ఎవరికి? మేషరాశి వారికి. ఈ 2 కూడా తట్టింది లేదు. ఇక మూడోది సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం. ఇక చాలా జీవితంలో అసలు ఇంక ఏమి చేసుకునే పనే లేదు. ఈ 3 వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుందండి. ఎలాంటి కార్యక్రమమైనా విఘ్నాలు లేకుండా అవుతూ ఉంటుంది. ఇక దీనితో పాటైనా ఇన్ని రకాలు చేసిన గురువు గారు మీరు చెప్తున్న చాలా అందంగా ఉంది, కానీ మాకు అది జరగట్లేదండి. నాకు అనుకున్న పని అవ్వట్ల, పిల్లలకి పెళ్ళిళ్ళకి వచ్చారు, అప్పులు ఉన్నాయి, డబ్బులు ఎరగలేదు, పొలం తాకట్టు పెట్టాను, నాకు అర్థం కావట్లేదు, ఆరోగ్యం సహకరించట్లేదు, నా వయసు అయిపోతుంది, ఇంకా ఆస్తులు పంపకాలు రాలేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నాకున్న నాలెడ్జ్కి నేను ఎప్పుడూ రాజకీయ నాయకంగా ఎదగాల్సింది, నాకు ఏం లేదు, అసలు నాకు ఏమవుతుందో అర్థం కావట్లేదు, బంధువుల్లో ఉందా సమస్య, లేదా చుట్టుపక్కల ఉందా, లేదా నా ఫ్రెండ్స్ చేశారా, అసలు ఏమవుతుంది అర్థం కావట్లేదు, కొట్టుమిట్లు అయిపోతున్నావు, రేపుతున్న రూపాయి అవసరం అంటే ఈరోజు కష్టపడాల్సి వస్తుంది, నాకు నిలకడగా లేదు, నిలబెట్టుకోలేకపోతున్నాను అనుకుంటే కనుక ఆలయ దర్శనం కూడా నీకు సరిపోలేదు, పని చేయట్లేదంటే ఖచ్చితంగా మానవులు ఏదో చేయించారని అర్థం అండి. ఇక మూర్ఖంగా, మొండిగా, ఇక వీళ్ళు నాశనం అవ్వాలి, ఇబ్బంది పడిపోవాలి, ఇక వీళ్ళు బాగుపడకూడదు, బతకూడదు అని చెప్పేసి, పైకి రాకూడదు అని చెప్పేసి ఎక్కడికక్కడ ఎక్కడెక్కడ మన కింద అణచివేస్తూ 4వ ఫ్లోర్ 5వ ఫ్లోర్ కానీ కింద సెల్లార్ ఉంటుంది, అక్కడ మనల్ని పూడ్చిపెడతారండి. బయటకు వస్తామని చెప్పేసి మళ్ళీ అది పెడతారు. కాబట్టి అట్లా ఏదైనా చేస్తే కనుక మనం దాని నుంచి బయటికి రాలేమండి. అలా రావాలి అంటే కూడా మనకు అదృష్టం ఉండాలి. మంచి గురువు దొరకాలి ముందు. మనకి మంచి గురువు దొరకలేదు అనుకోండి, అదొక తలకాయ. మనకున్న కష్టాలకి ఏదో దరిద్రుడు దొరికారు అనుకోండి, వాడు పట్టి పీడిస్తుంటాడు మనల్ని, ఇంకో తలకాయని కొనకొచ్చుకోవడం మనల్ని. కాబట్టి అలాంటి సమయంలో కనుక మంచి గురువుని ఎంచుకుంటే దేవుడికి ఏం మొక్కాలి తెలుసా? నాకు మంచి గురువు దొరకాలి దేవుడా అని మొక్కాలి. ఆ గురువు అన్ని సమస్యలు తీరుస్తాడు. నీకు గురువు దొరికాడంటే నీ సమస్యలు పోయినట్టే కదా. కానీ నాకు గురువు దొరకాలంటే కూడా దేవుడు అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ దేవుడికి ఏం మొక్కాలయ్యా అంటే నా సమస్యలు తెచ్చడానికి ఒక వ్యక్తిని, ఒక గురువుగా నాకు పంపించండి అయ్యా అని దండం పెట్టుకుంటే ఆ గురువు రూపంలో ఎవరొకరు వస్తారు. వచ్చేసి ఖచ్చితంగా వారికి మంచి చేసేదానికి చేసే ప్రయత్నంలో ఏ వనరు అనుకుంటారో ఆ వనరుకు వెళ్ళేదానికైతే ప్రయత్నం ఉంటుంది. ఈ రకంగా చేయిస్తే ఆ ఆలయ దర్శనం అయినా కూడా మనకు పనులు అవ్వట్లేదంటే మాత్రం ఖచ్చితంగా గురువుని సంప్రదిస్తే ఆ గురువు మనమేం చేయించేటువంటి క్రియలు కానీ కర్మలు కానీ తీసివేస్తే అప్పుడు మనం అనుకున్నటువంటి రూట్కి వెళ్తూ ఉంటాం. ఎందుకు చేయాలి ఇవన్నీ అంటే మనం మానవాళిగా మానవ జన్మ ఎత్తిన తర్వాత ఖచ్చితంగా ఒక దేశానికో రాష్ట్రానికో కాదు, మన ఇంటికైనా మనమైనా అందుకు మన మానవ జన్మ ఎత్తామంటే మనం ఏదో చేయడానికే విట్టాం. అది చేసే సంకల్పంగా మనం వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ చేసేందుకైనా మనం ఖచ్చితంగా చేసి తరిగి తీరాల్సిందే. మనకి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుడు అన్నీ రావాల్సిందే. దిగిన తర్వాత రాకుండా పోతుంది, దాని అంతా చూడాల్సిందే. మనం ఏ రంగంలో అడుగు పెడతామో దానంతా ఖచ్చితంగా చూసి మనం బయటికి రావాలి. కాబట్టి మనం బాగుండాలి. మనం ఫైట్ చేసే అవసరం లేదు. బుద్ధి బలం చాలు, ఖండబలం చాలు. మనకి ఏదో శక్తులు ఉన్నాయి, లేకపోతే మనకి కత్తులు ఉన్నాయి, నా దగ్గర కటార్లు ఉన్నాయి అని చెప్తే ఉపయోగం లేదు. మనకి బుద్ధి బలం కూడా ఉండాలి. బుద్ధి బలం కావాలంటే ఏం కావాలి? శత్రువులు జయించాలంటే కత్తులు అవసరం లేదు. మనకి బుద్ధి బలం కావాలంటే గురువు ఉండాలి. మన వెనక గురువు ఉంటే ఎంతదైనా జయిస్తాం. మనం సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. కాబట్టి ఆ గురువుని ఎంచుకోవడం మన ఉంది. కాబట్టి ఆ తర్వాతనే మేషరాశి వారైనా, వృషభ రాశి వారైనా, మిథున రాశి వారైనా, కర్కట రాశి వారైనా, సింహరాశి వారైనా సరే, ఇంకే రాశి వారైనా సరే బాగుపడాలంటే వారి వెనక ఒక గురువు ఉండాలి. కాబట్టి వారందరూ బాగుపడతారు. ఎలాంటి క్రియలున్నా, కర్మలున్నా మనం చెప్పినటువంటి ఆలయాలు దర్శనం చేసుకోవడం ద్వారా 99% క్యూర్ అవుతుంది.
ఆ 1% అవ్వట్లేని మాత్రం గురువుని సంప్రదిస్తే ఖచ్చితంగా వారికి ఏదైనా సమస్య ఉంటే చేసుకోవచ్చు. మేషరాశి వారు చాలా మంచివారు. అలాంటి వారు మనకు ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, బంధువులు కానీ, మిత్రులుగా కానీ ఉంటే కనుక వారిని ఎవరు దూరం చేసుకోకూడదు. మనకి ఎప్పుడు కూడా అర్ధరాత్రి మనం కలుదిరిచ్చినా కూడా సహాయం చేసే వ్యక్తులు ఉన్నారంటే కనుక ఒక్క మేషరాశి వారి వల్లే అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా ఊరు బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. అలాంటి వాళ్ళని ఎవరు దూరం చేసుకోకూడదు. ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి సంబంధించి ఆర్థిక పరంగా అలాగే అన్ని విధాలా కలిసి రావడానికి ఏ ఆలయానికి వెళ్ళాలనేది మంచి విషయం.